శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి ఈ 2026 మే నెల 5వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీకు అన్ని విషయాలు అయితే పూర్తిగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 11వ రాశి కుంభరాశి. కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు. కుంభరాశి ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అని మనం చూసినట్లయితే గనుక, మీరు చెయ్యాలి అనుకునేటటువంటి ఎటువంటి పని అయినా కానీ అనుకున్న విధంగా మీ పనులు సకాలంలోనే పూర్తి చేసుకోగలుగుతారు. అవరోధాలను మీరు అధిగమించగలుగుతారు. విజయం చేకూరుతుంది. ఆర్థికంగా మీకు రేపటి రోజున మిశ్రమ కాలంగా కనిపిస్తోంది. ఇక గృహ సౌఖ్యం లభించబోతోంది. కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఒక సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా పరమేశ్వరుడి ఆశీర్వాదం మీ పైన ఉండటం కారణంగా ఏ పని చేసినా కూడా విజయవంతమవుతోంది. సమస్యలేవి రాకుండా కాపాడుతారు. అయితే రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశంగా మాత్రం వ్యవహరించకూడదు. మొహమాటం వలన మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్యం కోసము జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఆరోగ్యం విషయంలో ఎలా అంటే గనుక, మీరు ఎవరితోనైనా కూడా బయట ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మీకు నచ్చిన ఫుడ్ని తీసుకోండి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే హైజెనిక్గా ఉండే ప్రయత్నం చెయ్యండి. కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున చేస్తున్నటువంటి కొన్ని పనులలో చిన్న చికాకులు ఎదురైనా కానీ వాటి నుండి మీరు బయటపడగలుగుతారు. అయితే ఇప్పటి వరకు బంధుమిత్రులతో ఏవైనా మాట పట్టింపులు ఉంటే గనుక వాటి నుండి ఇప్పుడు విముక్తి పొందుతారు. అంటే అవన్నీ కూడా తొలగిపోయి అందరూ ఐకమత్యంగా మారబోతున్నారు. అనుకోని విధంగా ధన వ్యయం నుండి కూడా బయటపడతారు. కుంభరాశి వ్యక్తులకు ఆలయ దర్శనాలు శ్రేయస్కరం. ఇక ఉద్యోగ వ్యాపారస్తులకు రేపటి రోజు సామాన్యంగానే ఉండబోతోంది. ముఖ్యంగా రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ధైర్యంతో ముందడుగు వేస్తే గనుక విజయం మీదవుతోంది. ఇక ఇంతవరకు కొన్ని కష్టాలు, నష్టాలను, స్ట్రెస్ని అనుభవించి ఉంటారు. ఇక అవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఎంతో ఓర్పుతో, సానుకూలమైన దృక్పథంతో వీటన్నిటినీ కూడా మీరు అధిగమించగలగబోతున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు కూడా అనవసరంగా డబ్బులను ఖర్చు పెట్టారో కూడా వారికి డబ్బులు ఎంత కష్టపడితే వస్తున్నాయో అదేవిధంగా డబ్బుల విలువేంటో తెలియబోతోంది. ఇక మీరు ఇప్పటి నుండి కూడా డబ్బులను సేవింగ్స్ చేసే ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వ్యక్తులు ఇష్టమైన వ్యక్తుల కోసం, మీరు సంతోషంగా ఉండడం కోసం మీరు కష్టపడతారు. మీరు మీ ఇంటికి సంబంధించినటువంటి పనులలో మీ భాగస్వామితో కలిసి పనులు చేస్తారు. ఇక ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాయి. కాబట్టి మీరు మంచి పుస్తకాలు చదవడం వలన మీ యొక్క ఆలోచన శక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, అలాగే మీ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఈ రాశి వ్యక్తులు గోవులకు తీపి పదార్థాన్ని తినిపించండి. ముఖ్యంగా మీరు ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రదక్షిణ చేస్తే కనుక మీకు ఉండే ఇబ్బందులు బయటపడతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు ప్రతిరోజు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.